ఇది మలయాళ సినీ ఇండస్ట్రీకి మచ్చ తెచ్చే వార్త. ఇది మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తి ఒక యువ నటిని వేధించాడు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇప్పుడు మలయాళ సినీ ఇండస్ట్రీలో ఈ వార్తకు సంబంధించిన అంశమే చర్చనీయాంశంగా మారింది. సహజంగా తెలుగు ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఆరోపణలు వచ్చాయి, అటు కర్ణాటక, తమిళనాడు, మలయాళ సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటుంటాయి. అందుకే ఎవరైనా నటులకు ఏదైనా డైరెక్టర్ నుంచి కానీ లేదు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల నుంచి కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే దాన్ని విచారించి ఆ తర్వాత తగిన చర్యలు తీసుకోవడానికి ప్రతి ఇండస్ట్రీలోనూ ఒక విభాగం ఉంది. మలయాళ ఇండస్ట్రీలో కూడా అలాంటి విభాగమే ఉంది. సో మలయాళ ఇండస్ట్రీకి ఆ యువతి కంప్లైంట్ చేయడంతో దానిపై మలయాళ సినీ ఇండస్ట్రీ పెద్దలు విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత ఆ యువతి చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉంది అని తేల్చారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, సహజంగా ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సహజంగా అలాంటివన్నీ అసత్యాలు, అవాస్తవాలు అని హీరోయిన్కి ఎవరు సపోర్ట్ వచ్చేటటువంటి పరిస్థితులు మనకి ఎక్కడా కనిపించలేదు ఇంతవరకు. కానీ మలయాళ ఇండస్ట్రీలో ఏమైంది అంటే, ఈ డైరెక్టర్ రంజిత్ పై ఆ నటి చేసిన ఆరోపణలో కొంత వాస్తవం ఉంది అని ఆ సినీ ఇండస్ట్రీకి చెందిన కమిటీ తేల్చింది. దీంతో పోలీసులకు రిఫర్ చేశారు కేసుని. ఇప్పుడు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బిఎన్ఎస్ సెక్షన్లో 74, 75, 79 కింద కేసు నమోదు చేశారు.